ఏపీలో కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా గ్యారంటీ హామీలను అమలు చేస్తుంది. నిధులు సరిగ్గా లేకపోవడం పెద్ద సమస్యగా మారుతున్నా, ఉన్న డబ్బునే అన్నింటికీ జాగ్రత్తగా ఖర్చు పెడుతుంది. ఈ క్రమంలో కొంత మనీ పోగేసి రైతులకు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం లేదా వచ్చే సంవత్సరం మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తప్పనిసరిగా అమలు చేయాల్సిన పథకాలు రెండున్నాయి. అవి ఒకటి అన్నదాత సుఖీభవ, రెండవది తల్లికి వందనం. ఈ రెండు కూడా ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులేమో ప్రభుత్వం మనీ ఇస్తుంది కదా అని పంటలకు పెట్టుబడి కోసం అప్పులు చేశారు. అలాగే తల్లులు కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తుందనే ఉద్దేశంతో అప్పులు చేసి మరీ తమ పిల్లల్ని చదివిస్తున్నారు. అందుకే ఈ రెండు పథకాలు అమలు అనేది ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు. ఇదివరకు వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా పథకం పేరుతో రైతులకు సంవత్సరానికి 13,000 ఇచ్చేది. ఇందులో కేంద్రం పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే 6,000 తీసేసి మిగతా 7,000ను 2 లేదా 3 విడతల్లో ఇచ్చేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకు 20,000 ఇస్తామంది. కాబట్టి పీఎం కిసాన్ కింద వచ్చే 6,000 పోగా మిగతా 14,000ని మార్చి 31, 2025 నాటికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మనీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ విషయంపై స్పందించారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామన్నారు. సంవత్సరానికి 20,000 ఇస్తామన్నారు. అంటే మార్చి 31, 2025 నాటికి ఖచ్చితంగా రైతులకు 14,000 ఇస్తామని చెప్పినట్లే. వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి, అందులోనూ అచ్చెన్నాయుడు చెప్పారు కాబట్టి కొంత నమ్మకం ఉండొచ్చు. ప్రభుత్వ ప్లాన్ ఏంటి? ఈ మధ్య ఏపీకి కొంత పెట్టుబడులు వస్తున్నాయి. అంటే ప్రభుత్వ ఖజానాకి రెవెన్యూ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఆ నిధులను రైతులకు ఇవ్వడానికి వీలవుతుంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్కి సంబంధించి పంటను ప్రభుత్వం కొంటుంది. రైతుల అకౌంట్లో 48 గంటల్లోనే మనీ జమ చేస్తుంది. అందువల్ల రైతులు కొంత సంతృప్తి చెందుతున్నారు. కానీ అన్నదాత సుఖీభవ ఇంకా అమలు కాకపోవడంపై వారు కొంత అసంతృప్తితో ఉన్నారు. ఈ డబ్బును సంక్రాంతిలోపు ఒక విడతగా 7,000, సంక్రాంతి తర్వాత రెండో విడతగా మరో 7,000 ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో రైతు రుణమాఫీ లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది రైతులు బ్యాంకుల్లో అప్పులు చేశారు. వర్షాకాలంలో కురిసిన వర్షాల వల్ల నష్టపోయారు. బీమా చేయించుకొని చాలామంది రైతులు నష్టాల్లో ఉన్నారు. అందువల్ల రైతుల విషయంలో ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉంది. తెలంగాణ ప్రభుత్వం రైతులను బాగానే పట్టించుకుంటుంది. రుణమాఫీ అమలు చేయడమే కాదు, వ్యవసాయ పనిముట్లు కూడా రైతులకు ఇస్తుంది. రైతు భరోసా కూడా త్వరలో అమలు చేస్తామంటుంది. అందువల్ల ఏపీలో రైతులు కూడా ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.